ప్రపంచ వివాహ పరిచయ వేదిక #1 మ్యాట్రిమోనీ యాప్ 3 Knots తో లాగిన్ అవ్వండి. మీకు సరైన జీవిత భాగస్వామిని మీరే ఎన్నుకోండి. బ్రేకింగ్ న్యూస్. జాలి లేకుండా తల్లిని తమ్ముడిని కలిసి కత్తితో పొడిచి చంపిన కసాయి కొడుకు. తాజా వార్త వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి భీమవరం సుంకర పెద్దయ్య వీధిలో ఒక దుర్ఘటన అనేది ఎదురైంది. మాకు అన్నం పెట్టట్లేదు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నా మనసులో ఉన్న మాట వాళ్ళకి తెలిసిపోతుంది, నేను ఏం మాట్లాడినా వాళ్ళు ముందుగానే పసిగడుతున్నారు, వీడియోలు పక్కన ఏం మాట్లాడినా వాళ్ళు ముందుగానే పసిగట్టి చెప్పేస్తున్నారు, వాళ్ళ శరీరంలో దయ్యం ఉంది. క్రూరంగా కిరాతంగా జాలి లేకుండా కత్తులతో పొడిచి కన్న తల్లిని తోబొట్టిన తమ్ముడిని కిరాతంగా చంపి నిర్భయంగా వీధిలోకి వచ్చి నేనే చంపాను, వాళ్ళ శరీరంలో దయ్యం ఉంది, గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నేను చెప్పిన మాట వినట్లేదు, పక్క వీధిలో పక్క వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నా వాళ్ళకు ముందుగానే తెలిసిపోతుంది, వాళ్ళ శరీరంలో దయ్యం ఉందనే విషయాన్ని గమనించిన తర్వాతనే నేను వాళ్ళని చంపానని ప్రతిపాదించాడు. ఈ సమాజంలోన మనం బ్రతుకుతున్నాము. మనిషి శరీరంలో నా దయ్యం ఉండేది. కొంచెం కూడా ఆలోచించకుండా తోబొట్టిన తమ్ముడిని 9 మాసాలు కడుపులో కని పెంచి పోషించిన తల్లిని కొంచెం కూడా జాలి కనికరం లేకుండా క్రూరంగా మూర్ఖంగా ఆలోచించి కన్న కొడుకు ఈరోజు ప్రాణం తీసుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా ఎన్నో విషయాలు మనం చూసుకునే ఉంటున్నాం. ఈ సమాజంలో అనేది ఒకరు తల్లిని చంపితే ఒకరు భార్యని ఒకరు చంపితే ఒకరు భర్తని, ఇలాంటి విషాద దుష్పరిణామాలు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో నేర్కొంటూనే ఉన్నాయి. ఏ సమాజంలో మనం బతుకుతున్నాం? ఆధునిక సంక్షేమం అనేది ఇంత ముందుకు ఎదుగుతున్నప్పుడు